నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, అంటే అక్రమంగానే లేకపోతే ఏవైనా అనుమతులు లేకుండా కట్టినవి ఇలాంటివి ఏవైనా ఉంటే వాటికి నోటీసులు ఇస్తున్నారు. అది అనుమతులు కరెక్ట్గా లేకపోతే కనుక వాటిని కూల్చే దిశగా ప్రతీకార చర్యగానే టీడీపీ వెళుతోంది అనే వార్తలు వస్తున్నాయి. మరి వీటిని ఆపుతారు అనుకోవచ్చా, లేకపోతే ఇవి ఇలాగే కొనసాగుతాయి? అప్పుడు ప్రజల్లోకి అసలు ఎలాంటి సందేశాలు వెళ్తాయి? అంటే ఆపడము కొనసాగించడం అనేది తెలుగుదేశం పార్టీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది, ఫస్ట్ పాయింట్. రెండోది ఏమిటంటే, వీళ్ళు ఇన్ని కట్టుకున్నారు అంటున్నారు కదా, ఈ కట్టుకున్న వాళ్ళు అనుమతులు లేకుండా ఎందుకు కట్టుకున్నారు? ఫస్ట్ పాయింట్. ఇటువైపు నుంచి ఆలోచిస్తే 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక స్థలము ఏదో ఎక్కడో ఒక చోట స్థలం కావాలి కదా కట్టుకోవడానికి, ఆ స్థలానికి అధికారికంగా లీజు ఇంకొక అనుమతులు తెచ్చుకొని పేపర్ వర్క్ అంతా క్లియర్గా ఉండేటట్లు చూసుకోవడం అనేది ప్రభుత్వానిదే కాదు, పార్టీదే కాదు, ఎవరైనా ఒక మనిషి ఇల్లు కట్టుకోవాలనుకుంటే అక్కడ అది ఏమీ నో డ్యూ అంటే ఇంకా ఏమీ దాని మీద కాంట్రవర్షియల్ లేదు, కాంప్లికేషన్ లేదు అనే క్లారిటీ వచ్చినాకనే కదా కట్టుకుంటాడు. మరి వీళ్ళు ఎందుకు అవన్నీ కట్టారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. లేదు, రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకి అది అలవాటే అనుకుంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వరుసగా కొట్టివేయాలని ఆలోచిస్తుంది. అంటే బుల్డోజర్ కల్చర్ క్రియేట్ చేయబోతున్నారు. ఉత్తరప్రదేశ్లో జరిగింది బుల్డోజర్ కల్చర్. అంటే ఎవరైతే నిందితుడో వాడి ఇంటిని కొట్టేయడం అనమాట. బుల్డోజర్ కల్చర్ అంటారు దాన్ని, ఆయన యోగి గారి కల్చర్ అది. అటువంటి కల్చర్ ఆంధ్రప్రదేశ్లో వస్తే అది తెలుగుదేశం పార్టీకి ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది? ఊరికే ఏదో ఇగో సాటిస్ఫై అవుతుంది. ఒక 10 భవనాలు 20 భవనాలు కొట్టేసినా కూడా వైసీపీకి ఏం కాదు, మళ్ళీ కట్టుకుంటారు. సమస్య అది కాదు. అంటే లోపాలు వైఫల్యాలు ఉంటే కొట్టకూడదా, ఆక్రమణలు ఉంటే కొట్టకూడదు అంటే కొట్టాలి. అది వైసీపీనే కాదు, మీరు ఏ పార్టీకైనా వర్తిస్తుంది కదా. ఏ పార్టీ బిల్డింగ్ అయినా సరే, ఎవరి బిల్డింగ్ అయినా సరే కొట్టేయండి. టీడీపీ భవనాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా మీరే చెక్ చేసుకోవాలి. మీ బిల్డింగ్లో లోపాలు ఉన్నా కూడా కొట్టేయాలి కదా. ఎప్పుడైతే మీరు ఇలా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు అని జనం అనుమానించడం మొదలవుతుందో, జనంలో డౌట్ వస్తుందో, అది తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చేయాల్సిన పని బిల్డింగులు కొట్టడం కాదు. బిల్డింగులు ఆయన కొట్టాడనే కదా, ప్రజావేదిక కొట్టాడనే కదా మీరు విధ్వంసం అని ఒక స్లోగన్తో వచ్చారు. మరి ఇప్పుడు మీరేమనాలి, విధ్వంసాలు అని పెట్టాలా మీకు స్లోగను? కాబట్టి అసలు ఆ స్ట్రాటజీనే తప్పు. ఒకవేళ ఆక్రమణలే ఉన్నాయి, ఒకవేళ లొసుగులే ఉన్నాయి, తప్పులే ఉన్నాయి అనుకుంటే వాటిని సరిదిద్దుకోవడానికి ఏవైనా అవకాశాలు ఉన్నాయా? అంటే పెనాల్టీ వేయడమా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు కట్టిన దానికి మించి డబ్బులు వసూలు చేయడమా, లీజును పెంచడమా, ఏదో ఒకటి చట్టపరంగా చేయడం ఒక పద్ధతి. లేదా బిల్డింగ్ను కుప్పకూల్చేశారు అనుకోండి, కుప్పకూల్చే కొద్దీ ఒక్కొక్క బిల్డింగ్ కుప్పకూల్చే కొద్దీ ఒక్కొక్క మార్కు తగ్గిపోతూ ఉంటుంది తెలుగుదేశానికి. లేదు మేము ఇలాగే ఉంటాము, వాళ్ళ గతంలో ఇవన్నీ కొట్టారు కదా, వాళ్ళు ఎన్ని చేయలేదు అన్నారు అనుకోండి, వాళ్ళు చేశారనే కదా వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మరి మీరు ప్రతిపక్షంలో కూర్చోలేని ఏమైనా డిసైడ్ అయ్యారా ఏంది? కాబట్టి వీళ్ళు చేస్తున్నదే తప్పు. అలా కొట్టడము, బిల్డింగులు కొట్టడం అనేది బ్యాడ్ కల్చర్. అది ఆక్రమణలే నిజమైతే అన్ని ఆక్రమణల మీద చర్య తీసుకోండి. మీ తెలుగుదేశం ఎన్టీఆర్ ట్రస్ట్ మీదే వివాదాలు ఉన్నాయి కదా, మీరు రాజకీయ పార్టీ వేదికగా దాన్ని నడపకూడదు అనేది కదా ఆ వివాదానికి కారణము. అదేమిటి, పార్టీ ఆఫీసే కదా, వెల్ నోన్ పార్టీ ఆఫీస్ కదా హైదరాబాద్లో అది. మరి అది ఎన్టీఆర్ ట్రస్ట్ కదా, మరి ఎన్టీఆర్ ట్రస్ట్లో మీరు పార్టీ ఆఫీస్ ఎలా పెట్టుకున్నారని రేపు పొద్దున ఇక్కడ తెలంగాణలో ఏ గవర్నమెంట్ అయినా క్వశ్చన్ చేసి కొట్టడానికి వస్తే ఏం చేస్తారు? అప్పుడు ఏదో స్వాధీనం చేసుకోవడానికి వస్తే. కాబట్టి పట్టు విడుపు ధోరణులతో వెళ్లకుండా గత ప్రభుత్వం ఉండడం వల్లే చాలా సమస్యలను ఎత్తికి తెచ్చుకుంది. మీరు కూడా అదే సమస్యలను ఎత్తికి తెచ్చుకోవడానికి సిద్ధపడితే ఎవరు చేయగలిగేది ఏం లేదు. కొట్టడం ఏముంది, 10 భవనాలే కదా. ఇప్పుడు అంత పెద్ద పార్టీకి 10 బిల్డింగులు మళ్ళీ కట్టుకోలేదా ఏమి ఆ స్థలం కాకపోతే ఇంకో స్థలం ఎక్కడ ఉండదా ఏమి? ఉంటుంది కదా. అంటే ఒక బిల్డింగ్ కొట్టినంత మాత్రం పార్టీ ఆఫీసులు కట్టుకోలేని దుస్థితిలో అయితే వైసీపీ లేదు కదా. కాబట్టి కొట్టడం అనేది మీ ఈగో సాటిస్ఫాక్షన్, ప్రతీకారమే తప్ప, జనం దృష్టిలో పలచన కావడమే తప్ప దానివల్ల సాధించేది ఏముండదు. తాత్కాలికంగా తెలుగుదేశం అభిమానులకు కార్యకర్తలకు సంతోషం కలిగిస్తుంది. చూసారా, మేము వాళ్ళు అప్పుడు చేశారు, మేము ఇప్పుడు చేశాము అని. వాళ్ళు అప్పుడు చేశారా కాబట్టి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చింది. మళ్ళీ మీరు ఇప్పుడు చేస్తే మీ పరిస్థితి ఏం రేపు? జనానికి చిరాకు తెప్పించేది, విరక్తి తెప్పించేది పనులు చేయడం టైం వేస్ట్. మీరు చేసే పనులు అవి కానీ కాదు. మీకు అయ్యా స్వామి
మీరు డబ్బులు ఇవ్వండి, పథకాలన్నీ పెట్టారు, మీరు మాకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే రోడ్లు వేయండి, లేదంటే పోలవరం కట్టండి, అమరావతి కట్టండి అని జనం అడుగుతూ ఉంటే, లేదు మేము వైసీపీ బిల్డింగ్లన్నీ కొట్టేస్తాము అంటే కొట్టేయండి, దాని ఏముంది. అదే అసలు పనులు మొదలవ్వకుండా ఇవే కనిపిస్తే అసలు వెళ్ళే మెసేజే వేరేగా ఉంటుంది. పైగా అసలు దీనికి 2016లో ఈ జీవో తీసుకొచ్చింది వీరు, దాని ప్రకారం వాళ్ళు ఎక్కడెక్కడ కట్టుకోవచ్చో తీసుకున్నారు. వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళ అఫీషియల్ మీడియా ద్వారా చెప్పేది టీడీపీకి సంబంధించిన ఏవేవైతే కార్యాలయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా వరకు తీసుకొచ్చి చెప్తున్నారు, ఇక్కడ మీరు ఆక్రమించుకోలేదా, ఇది మీకు అనుమతులు ఉన్నాయా, ఇది ఎలా కట్టారు అని వాళ్ళు అనేక కార్యాలయాలను తీసుకొస్తున్నారు ముందుకి. అంటే ఈ గొడవ ఇలా జరుగుతూనే ఉంటాయి, దీని గురించి గొడవలు జరుగుతూనే ఉంటాయి. అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీలు ఫస్ట్ చేసేది ఏమిటంటే ఎక్కడో చోట భూమి ఆక్రమించుకొని ఒక పార్టీ కార్యాలయమో ఇంకోటో కట్టేసుకోవడం. ఆక్రమణలకు ఎవరు అతిథులు కాదు. ఆక్రమణల మీదే ఉక్కుపాదం మోపగలిగితే నిజాయితీగా ఒక్క సెంటు భూమి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఆక్రమణకు గురైనా కూడా ప్రభుత్వ భూమిని మేము వదిలిపెట్టము అనే నిర్ణయం తీసుకుంటే సుమారు కొన్ని వేల భవనాలు కొట్టేయాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళు ఉంటారు, పాత కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, ఇంక ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు. ఏ పార్టీ వాళ్ళు దేనికి అతీతం కాదు. కాబట్టి గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకోవడంలో ఎవరికెవరు తీసిపోరు. మీరు ప్రతీకారమే కావాలనుకుంటే అది ఓకే, కొట్టేయండి ప్రతీకారం కావాలనుకుంటే. లేదు చట్టబద్ధంగానే మేము వ్యవహరిస్తాము, మేము విరుద్ధంగా పోయే పరిస్థితి మాకు లేదు, మేము ఏదైతే ప్రజలు మమ్మల్ని ఆమోదిస్తారో, ఏదైతే ప్రజలు నిజం అవును కరెక్టే అంటారో దాన్నే చేస్తాము అనుకుంటే దాని ప్రకారమే చేయండి. కాబట్టి అంటే ఉంటుంది, కొంచెం కోపం ఉంటుంది ఎవరికైనా. మీరు గతంలో అది చేశారా, అన్ని మాటలు అన్నారు, ఇన్ని మాటలు అన్నారు, మీరు చేయలేదా అని కోపం ఉంటుంది. కానీ కోపాలు పగలు ప్రతీకారాలకు సంబంధించి రాజకీయాలు మార్పు చెందితే దాని ఫలితాన్ని అందరూ అనుభవిస్తారు. గతంలో కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం ఉన్న రోజుల్లో కూడా ఈ వాతావరణం ఉండేది కాదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా. వీళ్ళంతా ఏమిటంటే గత ప్రభుత్వము చేసిన వాటిని పనిగట్టుకొని వెలికితో అంటే దాన్ని పదే అవన్నీ చేసేది కానీ ఇవన్నీ ఏముండేది కాదు. అంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆమోదించేవాళ్ళు. అంతేకాకుండా పరస్పరము గౌరవం ఉండేది. ఎప్పుడూ కూడా మాట తూలేవాళ్ళు కాదు. ఒక మనిషిని విమర్శించాలన్నా కూడా ఆ విమర్శ కూడా చాలా గౌరవంగా మర్యాదగా ఉండేది తప్ప అసభ్యకరమైన భాషలోకి మారలేదు ఎప్పుడు గతంలో. ఈ మధ్య వచ్చిన జబ్బది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నోరు అదుపు లేని ఒక జబ్బు ఒకటి వచ్చేసింది. ఆ జబ్బుకు విరుగుడు ఏమిటి అనేది అన్ని పార్టీలు కనుక్కుంటే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. లేకపోతే ఆ నోటి వాగుడు జబ్బు అనేది అలా నడుస్తూనే ఉంటుంది. అది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉందిలేండి. అంటే ఇక్కడ ఎక్కువైంది ఈ మధ్య, ఇక్కడ కూడా ఇప్పుడు సైలెంట్ అయింది. ఇప్పుడు కొంచెం తగ్గింది ఇక్కడ నోటి వాగుడు. గతంలో ఇక్కడ కూడా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడము, దాని ఫలితాన్ని కూడా అందరూ చూశారు. అవును సార్. ఇంకోటి వైసీపీ నుంచి కొంత పెద్ద నాయకులు, పెద్ద తలకాయలు వెళ్తారు, బయటికి వెళ్తారనే వార్తలు వస్తున్నాయి. అంటే ఏ పార్టీలోంచి అన్నా వెళ్ళొచ్చేమో, అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితుల ప్రకారం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎందుకు వెళ్తారు? బీజేపీ చాలా ప్రశాంతమైన షెల్టర్ ఇప్పుడు ఏది ఉంది బీజేపీ. బీజేపీలోకి ఎవరైనా వెళ్తారు, కాంగ్రెస్లోకి వెళ్ళరు, వామపక్షాల్లోకి వెళ్ళరు. వామపక్షాలకు వెళ్ళిన వాళ్ళు తీసుకోరు అనుకోండి. సరే, ఇంక ఎక్కడుంది వీళ్ళకి ఏమిటంటే ఏదో ఒక రకమైన బెదిరింపులో లేకపోతే ఏదైనా వేధింపులో ఉంటాయి. మనకు అధికార పార్టీ అంటే సెంట్రల్లో గవర్నమెంట్లో ఉన్న పార్టీ కాబట్టి ఆ పార్టీలో చేరుకుంటే మనకి వేధింపులు ఉండవనేది గతంలో తెలుగుదేశంలో ఓడిపోయిన వాళ్ళంతా ఈ పని చేశారు. ఈసారి వైసీపీలో ఓడిపోయిన వాళ్ళు కూడా ఈ పని చేస్తారు అనేది ఒక టాక్. ఇంకా స్టార్ట్ కాలేదు, జరగచ్చు, అదేం పెద్ద ఆశ్చర్యపోయేది ఏముండదు అంటే. అయితే మిథున్ రెడ్డి గారి పేరు ప్రముఖంగా వచ్చింది. మిథున్ రెడ్డి గారి పేరు ప్రముఖంగా రావడం అనేది అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్లో సెకండ్ పొజిషన్, అంటే జగన్ గారి తర్వాత అంత పొజిషన్లో ఉన్నారు అనేది పేరు కదా. మరి ఆయన కుమారుడే బీజేపీలోకి పోతాడా అనేది ఒక ఆశ్చర్యం. అయితే మిథున్ రెడ్డి గారు ఖండించారనుకోండి, నేనే వెళ్ళడం లేదు, నాకేం అవసరం వెళ్ళడానికి అని. ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో మిథున్ రెడ్డి గారు పోతే పెద్ద వార్త, ఆయన పోయే అవకాశం అయితే లేదు. వెళ్ళకపోతే ఏమన్నా కక్ష సాధింపు చర్యలు ఉంటాయి కాబట్టి వెళ్తారు అని వచ్చి ఉండొచ్చు. కక్ష సాధింపు అది వీళ్ళని బట్టి ఉంటుంది. కక్ష సాధింపు ఏముంది, వ్యాపారాల నిర్వహణలో ఏమైనా ఇట్లాగే అంటే చట్టపరమైన లొసుగులు ఏమైనా వైఫల్యాలు తప్పులు ఉంటే వాటిని పట్టుకొని పెద్దది చేసి వాడు వేధించడం అన్నమాట.
అన్ని ప్రభుత్వాలు చేసినాయి. ఇవేమి తెలుగుదేశం ఇప్పుడు చేస్తే కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు, గత ప్రభుత్వాల్లో కూడా జరిగినాయి. ఇవి ఏది ఇదేమి అతీతమేం కాదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు మనం శాశ్వతంగా ఉంటాం అనుకొని అవతల వాళ్ళని వేధించడం మొదలు పెడితే వీళ్ళు ఏదో ఒక రోజు అధికారం పోతుంది. ఎవరికైనా అధికారం పోయినప్పుడు వాటిని ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అప్పుడేమో వీళ్ళే వేధించి మళ్ళీ వాళ్ళు వేధిస్తే చూసారా మమ్మల్ని వేధిస్తున్నారు అనడం వల్ల ఏ ఉపయోగం లేదు. రైట్ సార్, చూద్దాం మరి. అంటే మొదటి విషయానికి వస్తే కార్యాలయాలు మరి నోటీసులు, తర్వాత వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడం, ఏం జరుగుతుంది, వాటిని ఆపుతారా, ఇంకేమన్నా అసలైన పనులు మొదలెడతారో చూడాలి. ముందు ఆపుతారు. చంద్రబాబు నాయుడు గారు అలా అంటే ఆయన చాలా రాజకీయాలు చూశారు కదా, చూసి ఆయన కక్ష సాధింపు రాజకీయాల జోలికి పోరు. ఇంక వెళితే పవన్ కళ్యాణ్ గారో లేకపోతే లోకేష్ గారో వెళ్ళాలి. మరి వాళ్ళిద్దరిని కంట్రోల్ చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క మాట కూడా నెగిటివ్గా రాలేదు. లోకేష్ గారు కూడా అప్పుడు ఏదో మాట్లాడినారు కానీ ఇప్పుడేమో ఆయన బయటికైతే ఏమీ మాట్లాడడం లేదు. సరే, అధికారుల స్థానభ్రంశము, వాళ్ళని పోస్టింగ్లు ఇవ్వకపోవడము, ఇవన్నీ ఏ ప్రభుత్వం వచ్చినా జరుగుతాయి. దాన్ని ఏదో మనం కక్ష సాధింపు అని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఏ ప్రభుత్వంలోనైనా గత ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా పనిచేసిన అధికారులని నమ్మకుండా వాళ్ళకి ప్రాధాన్యత లేని పోస్టులు ఇవ్వడం అనేది చాలా గవర్నమెంట్లో జరుగుతుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ సెంట్రల్లో జరుగుతుంది, ఎక్కడైనా జరుగుతుంది అది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా తనకు అనుకూలమైన అధికారులను తీసుకుంటారే కానీ అవును కేసీఆర్ గారికి అనుకూలంగా పనిచేసిన అధికారులందరినీ చుట్టూ పెట్టుకోరు కదా. రాజకీయాల్లో చాలా మామూలు విషయం అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.